మేము ఆల్రెడీ నీ కోసం అందరం ఫుల్ గా తిని మాకు నచ్చిన ఐటమ్స్ నీకు ఆర్డర్ ఇచ్చాం. అదేదో మీరు తినేటప్పుడు నాకు పెట్టొచ్చు, నేను తెలుసుకునేవాడిగా. అంటే ఏది రుచిగా ఉంటుందో రుచిగా ఉంటుందో మాకే తెలియదు కదా. అక్కడి నుంచి తీసుకొచ్చాం హైదరాబాద్ నుంచి. అంటే రాస్తారు ఇప్పుడు దాకా తెలుగులో చాలా మంది చూసాము, ఫస్ట్ టైం తెలుగు డెబ్యూ మీ. సారీ, ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎంత బాగుంది. చూస్తుంటే స్వెట్టింగ్ వచ్చేస్తుందంట. బికాజ్ అభిరామి గారు పక్కనే ఉన్నారు కదా, అందుకని. చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై. సార్ నా చెప్పులు కనబడతాయి అని అడిగా. ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు ఉన్నాయి, మొత్తం అంతా కనిపిస్తుంది. బిగ్ బాస్ 3 కెమెరాలు ఉంటాయి, మధ్యలో డ్రోన్ వెళ్ళిపోతుంది. ఇంగ్లీష్ నీకు ఏ లాంగ్వేజ్ కావాలి అడుగు, నన్ను చెప్తాను. తమిళ బ్రింజల్, కన్నడ బ్రింజల్. విన్ను విన్ను సార్ చెప్తున్నారు కదా. నేను ఎంత సేవ నా కొడుకు కూడా సునీల్ గారే సిగ్గుపడతారు ఇంటికి. ఫస్ట్ లవ్ చేయాలని అనిపించలేదు నాకు. నువ్వే నా ఫస్ట్ లవ్. నీ ఫస్ట్ లవ్ ఎప్పుడు? సార్ బాగా చైల్డ్ సార్. ఎలా సార్? అదే అన్న లోపల ఉండగా ఫస్ట్ లవ్ ఎప్పుడు? ప్రెసెంట్ సరే సార్, లవ్ అట్రాక్షన్ అది తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ తేజ. నేను నెక్స్ట్ తెలుగులో ఇది అయిపోయింది డెబ్యూ. నెక్స్ట్ 2వ మూవీ చేసేటప్పుడు ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. ఆడిషన్ తీసుకున్నాను సార్. జస్ట్ ఈజ్ ఆస్కింగ్ ఆడిషన్ సార్ ఓన్లీ. కార్సన్ సోల్జర్స్ ప్రైజ్ లో వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను అండ్ పిన్నెడ్ కామెంట్స్ లో లింక్ ఉంది, చూడండి. ఎలా ఉందో ఆ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో, వెల్కమ్ టు టేస్టీ తేజ. సారీ, టేస్టీ తేజ కావాలి చేశాడు. ఓకే డన్. వీడియో సపోర్ట్ ఫర్ అరవనారు బాగున్నారు. ఐ యామ్ సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐ యామ్ విత్ కార్సన్ సోల్జర్స్ టీమ్. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా అంటే చాలా హ్యాపీగా భయంగా మీరు చూస్తుంటేనే స్వెట్టింగ్ వచ్చేస్తుందంట. ఎందుకంటే ఎంత పెద్ద అక్క అది చూస్తుంది కాదమ్మా, ఏసీ లేదు, అది స్వెట్టింగ్. ఏసీ కానీ కాదన్నా, ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ ఫుడ్ వీడియో చేయడం అనేది నాకు ఫస్ట్ టైం. చెప్తా ఉంటే నేను ఉంటా ఉంటా ఈసారి ఎక్కడికి వచ్చాము చెప్తే ఫస్ట్. బేసిక్ గా వీళ్ళు తమిళ అండ్ తెలుగు బైలింగ్వల్ సినిమా తీస్తారు. ఓకే, మన వాళ్ళు అక్కడ ఉంటారు కదా, వీడియో చేసుకుందాం అంటే లేదు లేదు మా చెన్నైలో అద్భుతమైన ఫుడ్ పెట్టిస్తామని టీం అందరూ కానీ ఇక్కడ పిలిచారు. ఓకే, ఫుడ్ తినడానికి నేనైతే రెడీ అయిపోయాను, వాళ్ళు రెడీ అయ్యారని అనుకుంటున్నాను. అన్న అర్థమవుతుంది నా లాంగ్వేజ్. కానీ వెరైటీ ఏంటంటే ఇన్నాళ్ళు నువ్వు అందరికి ఫుడ్ పెట్టి టేస్ట్ అడిగావు. మేము ఆల్రెడీ నీ కోసం అందరం ఫుల్ గా తిని మాకు నచ్చిన ఐటమ్స్ నీకు ఆర్డర్ ఇచ్చాం. ఇందులో నువ్వు తిని పెట్టు, నువ్వు ఎలా ఉన్నాయో చెప్పాలి. అదేదో మీరు తినేటప్పుడు నాకు పెట్టొచ్చు, నేను తెలుసుకునేవాడిగా. అంటే ఏది రుచిగా ఉంటుందో రుచిగా ఉంటుందో మాకే తెలియదు కదా. మరి అక్కడి నుంచి తీసుకొచ్చావు హైదరాబాద్ నుంచి. అంటే నువ్వు ఇలా అర్థమైన అన్ని వండించడం టైం వేస్ట్ అవుతుంది. ఈ ప్లేట్ పెట్టుకో సెంటర్ లో చెప్తాను. ఇది సెంటర్. ఓకే, అది నీకు అందులోకి ఏం కావాలో మేము వడ్డిస్తాం. ఎన్నాళ్ళు అందరికి పెట్టలేదు కదా, తెలుస్తుంది. అప్పుడప్పుడు ఇప్పుడు కనపడినా ఒక వీడియో ఇవ్వండి అంట, పక్క తీసుకున్నట్టు తింటూ తింటూ మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమాకి ఒక స్పెషాలిటీ ఉంది. రాస్తారు ఇప్పుడు దాకా తెలుగులో చాలా మంది చూసాము, ఫస్ట్ టైం తెలుగు డెబ్యూ మీ. సారీ, ఏది నోటుకొస్తే అది మాట్లాడక ఎంత బాగుంది. మెడ్రాస్ హీట్ దట్ మచ్ హాట్ అదంతా కాదు. నీకు అర్జెంట్ గా నాకు అర్థమైంది. మొదటి
మన అందరి నేమ్స్ ఇక్కడ చూసి మాట్లాడుతున్నారు. అలా ఏం లేదు, విజయ్ మిల్టన్ సార్ మీరు కూడా వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందిగా. ఫస్ట్ టైం సార్ డెబ్యూటెంట్ మన తెలుగుకి వస్తున్నారు అన్న. ఎట్ ఏ టైం ఈ మూవీ తెలుగు తమిళ్లో షూట్ చేశారా? నేను తమిళ డైలాగ్ చెప్పాను, తర్వాత తెలుగు డైలాగ్ చెప్పాను, రెండు డైలాగ్ చెప్పాను. మీరు? నేను తమిళ డైలాగ్ చెప్పాను, డబ్బులు తెలుగు డైలాగ్. సార్ అంటే నేను ఒకటే జెన్యూన్ రీమేక్. నేను ఒకటే జెన్యున్ రీమేక్, అన్ని తమిళ మాట్లాడారు. ఇది రీమేక్, ఇది డబ్బు అది రీమేక్, ఇది ప్రీమేక్. అంతే. He don't have much dialogue in the film. డైలాగ్ చాలా తక్కువ. అది నాకు చాలా డైలాగ్. కానీ టీజర్ కాదు, ఇది ట్రైలర్ కాదు, ట్రైజర్. అది బట్టి పడతారు నాకు చాలా టైం పట్టింది. అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది సార్ మీకు అలా పడతామని? The teaser will not reveal anything. Trailer will be little lengthy. So this is a lengthy teaser actually, not revealing much. So another we thought of giving it a new name. That's why you మీరు చెప్తా ఉన్నాను సార్, నేను బీట్ చేస్తాను. నువ్వు విను సార్ చెప్తున్నారు కదా. సార్ నాకు అన్నట్టు భర్తగారిలో నాకు బాగా గుర్తొచ్చింది. ఈ తాడే నా కలలో నా మన్నలుడు నా తెలిలో నా తెలుగుడు. సార్ ఈ First he's singing it in Telugu and he's singing it completely out of you. So of course you'll get confused. రీసెంట్లీ మై లాస్ట్ సెకండ్ పోస్ట్ ఇన్స్టా ఆల్సో దట్ సాంగ్ ఓన్లీ సార్. విత్ వన్ సాంగ్ ఇవే చేసుకున్నావా? ఆ అమ్మాయి నన్ను చూసి ఊహించుకుంటున్నట్టే వేసే సాంగ్. సీరియస్లీ నమ్మరా? ఐ విల్ షో సార్. ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్లేలిస్ట్ భరత్ గారు. నేను ఎలా ఎడిట్ లో పోతున్నాను. You know who is the cinematographer for this film? సార్ కెమెరామన్ సార్ రిటర్న్ గారు, విజయ్ మెండల్ గారు. ఐ నో సార్. లేదు కొంచెం తింటానే ఉంటుంది వస్తున్నా. సునీల్ అన్నట్టు ఉండే మనసు మంచిది, అందుకని చూస్తూ ఉంటాను. ఓకే నా క్యారీ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎందుకు హ్యాపీగా ఉందంటే ఐ మీన్ ఐ ఆల్సో బిలాంగ్స్ టు బిగ్ బాస్ ఫ్యామిలీ. దట్టు బిగ్ బాస్ విన్నర్తో కలిసి దట్టు తమిళ లాంగ్వేజ్ లో చేయడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే తెలియదు సార్, బిగ్ బాస్ ఒకసారి చూస్తే అది తెలియని ఫ్యామిలీ మెంబర్ ఫీల్ వచ్చేసింది సార్. వెల్కమ్ టు చెన్నై బిగ్ బాస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకొకటి ఎందుకంటే సక్సెస్ బిగ్ బాస్ అనేది జనరల్ రైట్ చెప్తున్నా. బిగ్ బాస్ కి వెళ్ళొచ్చిన వాళ్ళు మూవీస్ లో ఆ రకంగా మంచి మంచి క్యారెక్టర్స్ లో అనే ఒక చిన్న నాలుగు ఉంది సార్, దాన్ని బ్రేక్ చేశారు మీరు. సీరియస్ ఒక మంచి క్యారెక్టర్ తో మంచి ప్రాజెక్ట్ తో ముందుకు వస్తున్నారు. సూపర్, కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్ అన్న. ఇందులో మీ క్యారెక్టర్ అలాంటిదా? క్యారెక్టర్ అంటే ఐరిష్. ఏంటి సార్? ఐరిష్ ఓకే సార్. తెలుగులో సెకండ్ ఫిలిం. ఫస్ట్ సార్ ఫస్ట్ విత్ నయనతార, మయూరి. మయూరి చూశాను సార్. కర్రీ అని ఏమంటావా? కాబట్టి ఇడ్లీ వడలు బిర్యానీలో రివ్యూ ఎడ చేస్తే మళ్ళీ నువ్వేం చేస్తావు కూడా ఇక్కడే విజయ హాస్పిటల్ ఏం చేస్తావు రెడీ వస్తుందన్న. బికాజ్ అభిరామి గారు పక్కనే ఉన్నారు కదా, అందుకని చెన్నై చంద్రమా మనసే చేజారి చెన్నై అండ్ నాకు ఎందుకు హ్యాపీగా ఉందంటే మీ ఫస్ట్ డెబ్యూ తమిళ మూవీకి మళ్ళీ నన్ను టెస్ట్ గారి గుర్తించి ఒక గుడ్ వీడియో చేయడానికి పిలిచినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్న. ఇప్పుడు దాకా తెలుగులో చాలా చాలా మంచి ప్రాజెక్ట్స్ చేశారు. తమిళ డెబ్యూ ఎలా అనిపించింది? ఎలా అనిపించింది అంటే ఒకటి నాకు తమిళ శుభ్రంగా అర్థమైపోతుంది, మాట్లాడడం కొంచెం కష్టం. ఎక్స్టెన్సివ్ డైలాగ్స్ ఏం లేవు కాబట్టి డబ్బింగ్ మీ ఓన్ చెప్పారన్నా? లేదు, ఇంకా చెప్పలేదు, ప్రయత్నిస్తున్నా. ఆ యాక్సెంట్ పట్టుకోవడం కష్టం అవుతుంది. అన్న భరతన్న, ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ మెంటన్ గారు వచ్చి ఈ స్టోరీ చెప్పినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ మీకు స్టోరీ విన్న తర్వాత? ఎవరికి స్టోరీ చెప్పలా? నేను చెప్తాను. నేను ఫస్ట్ ట్రైలర్ చూసాను, తర్వాత ఇంటర్వ్యూలో పట్టి చూసాను. సార్ ఇదంతా ఇప్పుడు చేశాను. నేను 6 days చేశా, చూడు 30 days లో ఉంటుంది. మీకు అయితే 40 minutes. జనరల్ గా నీకు ఫ్లైట్ లైన్ తెలుసు కదా, ఎంత కిలోమీటర్ స్పీడ్ వెళ్తాయో.
కానీ ర్యాకెట్ వెళ్తుంది, ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది, కానీ తెలియదు, ఆ స్పీడ్ లో తెలియదు కదా. అలాగే చెప్తాను ఫస్ట్ 12 కిలోమీటర్స్ షార్ట్స్ కి అంటే మనకి ఏంటంటే క్లోజ్ మిడ్ లో పెట్టినప్పుడు ఏంటంటే చెప్పులు వేసుకోవడం ఎందుకు మామూలు మన చెప్పులు వేసుకుందాం అనుకుంటాం కదా. సార్ నా చెప్పులు కనబడతాయి అని అడిగారు. ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు ఉన్నాయి, మొత్తం అంతా కనిపిస్తుంది. బిగ్ బాస్ 3 కెమెరాలు ఉంటాయి, మధ్యలో డ్రోన్ వెళ్ళిపోతుంది. వచ్చి పట్టుకోవచ్చు సార్. మ్యారేజ్ పెళ్లి మండపాల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇట్లా పెడతారు కదా జీలకర్ర కింద డ్రోన్ పంపిస్తారు. ఆ రకంగా మధ్యలో డ్రోన్ తిప్పేశారు సార్తో. నువ్వు చూస్తే నీకు తెలుస్తుంది. ఐఎమ్ రెడీ. యాక్చువల్ టీజర్ చూసాను, సారీ టీజర్ కాదు, ట్రైలర్ చూశాను. చాలా అంటే చాలా బాగుంది సార్. మేడం గారు ఇప్పుడు వీళ్ళందరూ స్టోరీ చెప్పలేదు సార్ నిజంగా మీకు. స్టోరీ ఐడియా ఏంటో అందరికీ తెలుసు, డీటెయిల్ గా ఎవరికి తెలియదు. ఆయన తెలుసు కదా. చెప్పారు, 100% క్యారెక్టర్ ఉంటుంది ఇక్కడ. స్టోరీ పాయింట్ చెప్పారు, కథ చెప్పారు, ఓకేనా. అందరికీ అంటే ఎప్పుడు ఆయన అనుకున్నదే ఆయన డెవలప్ చేసుకుని మా అందరిది ఏదన్నా చిన్న చిన్న ఏదైనా ఇంప్రూవేషన్ వచ్చినా అది సెట్ అయితే ఓకే. అంటే ఆయన టిల్ లాస్ట్ మినిట్ దాకా అది డెవలప్మెంట్ ఉంటది కదా. అది గురించి ఓవరాల్ సినిమా చెప్పలేదు కానీ బేసిక్ లాస్ట్ మినిట్ దాకా డెవలప్ చేశారు దీన్ని కూడా. అక్కడి నుంచి అక్కడ తీసుకొచ్చారు. ఎంత డెవలప్మెంట్. నేను బేసిక్ ఏంటంటే నేను ఇంప్రూవేషన్ అనేది చెప్పలేదు. ఫస్ట్ ఏంటంటే డైలాగ్ మార్చడం మనకు సరిగ్గా రాదు నాకు. రెండోది ఏంటంటే అంటే అందులో సార్ ప్రాపర్ 100% క్యారెక్టర్ రాసుకున్నారు. సో యాజ్ ఇట్ ఈస్ సార్ చెప్పింది ఫాలో అయిపోయి చేసేద్దాం అని చెప్పి 100% అదే చేశాను. ఒకే ఒక్క దగ్గర చిన్న ఇంప్రూవైజేషన్ చెప్పాను, మాంటేజ్ లోనే ఎడిట్ లో తీస్తాను. ఎందుకంటే అది ఉంటదన్న. నేను నా క్యారెక్టరే డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతా. ఏ ఆర్టిస్ట్ అయినా ఆ క్యారెక్టర్ డెవలప్ చేసుకుని వెళ్ళిపోతా, కానీ ఓవరాల్ స్టోరీ మనకి ఐడియా ఉండదు. ఈయనకి ఓవరాల్ స్టోరీ ఐడియా ఉంటుంది. ఇది ఏదైనా ఓవర్ అయిందా కొంచెం అదే బ్యాలెన్స్ చేయాలి కదా. అందుకు లాస్ట్ మూమెంట్ దాకా ఉంటాయి షాపింగ్. యాక్చువల్గా ఈ ట్రైజర్ చూసిన తర్వాత నాకు ఎందుకు అనిపించింది ఇదిగో ట్రైజర్ అని రాదు. ట్రైజర్ ఇక్కడ నుంచి అలా అంటే ఆ స్ట్రెస్ లోనే వస్తుంది. హ్యాపీలోనే తెలుస్తుంది అవి. ఇది చూసిన తర్వాత నాకు నేను స్టోరీ కొంచెం గెస్ట్ చేశాను, చెప్పొచ్చా? గెస్సింగ్ స్టోరీ. ఇందులో వెళ్ళను భరతన్న. ఓకే. నువ్వు కాలేజీ పోయి పిల్లగాడి. ఓకే. నువ్వు కాలేజీ పోతుంటే అక్కడ చిచ్చోరే వ్యవహారాలు చూస్తూ ఉంటావు. మళ్ళీ మర్చిపోయి మనుషులు. ట్రైజర్ చూసా సీరియస్లీ చెప్పండి. స్టోరీ చెప్పండి. స్టోరీ చెప్పండి. హీ ఈస్ ద గై హూ ఈస్ ఇంక మేనేజ్ చేయలేదు చెప్పి. ఓకేనా. అన్న కాలేజీకి పోయే పిల్లాడన్న కాలేజీలో గొడవలు పెట్టుకుంటా ఉంటాడు. మేడం గారు కాలేజీలో లవర్. నీకు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, 5 రోజులు రాలేదు, లేకపోతే తినేసి వెళ్ళిపోయాడు. నాకు తెలియదు ఆయన రాలా. పాల డబ్బా అన్న పాల డబ్బా అమ్మ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటే నన్ను మన్నించండి, నాకు అనుకోకండి. మీరు ఇక చేస్తున్నప్పుడు కాలేజీలో కొంచెం పెద్ద తరహా ఆ ఊర్లో పెద్ద సెన్స్ ఈయనేమో విలను. ఇప్పుడు ఇంతమంది ఆర్టిస్టులు ఇందాక అనిపించింది ప్రశాంతంగా రాయి తర్వాత Let's ask simple question. Ask him whose favorite is నా లవర్ ఎవరు అని. ఎవరు సింపుల్. ఎవరు? ఇదిగో చేయి ఉంచున్నాడు ఒక ఆయన. యాక్చువల్లీ నాకు ఈ మూవీలో ఒక సీక్రెట్ చెప్పవా? నాకు ఈ మూవీలో 3 లవర్స్ ఉన్నారు, 3 లవర్స్ ఉన్నారు. స్టోరీ చెప్తానని క్యారెక్టర్లు చెప్తున్నావు కానీ స్టోరీ చెప్పలా. అదే లండన్ వెళ్ళి స్టోరీ ఇందాక వచ్చిందని పోయిందన్న. షూట్ అప్పుడే నాకే తెలుసు, ఓ ఈ రోజు ఈ అబ్బాయి నా లవ్వరా, ఓకే. నెక్స్ట్ రోజు ఓ ఈ అబ్బాయి నా లవ్వరా. ఏంటి రాధిక? తెలుగు డీజే టిల్లు తెలుగు రాజు. అలాంటి కాదు, ఆరాధిక కూడా కదా. మూవీ చూడండి. ఏంటి ఏంటి చెప్పండి. మీరు ఫస్ట్ బతకారు ఆయన ఈ ఊర్లో గొండ అదంతా చేస్తున్నారు కదా, వదిలేసారు.
నేను You leave him. అప్పుడు నువ్వు వచ్చి రాష్ట్రం లవ్ ట్రాక్ అప్పుడు భరత్ గారి రాష్ట్రం మీద ఫామ్ వచ్చింది. నీకు సినిమా కథ అడిగానయ్యా, అక్కడ కనిపించే క్యారెక్టర్తో కథ చేసాము. ముగ్గురు lovers కదా సార్. ఆ ముగ్గురు మూడు lovers వస్తాయి సినిమాలో. మీకు ఎప్పటి నుంచి ఇలా అనిపిస్తుంది? ఇలాంటి థాట్స్ ఎప్పటి నుంచి వస్తాయి? ట్రైలర్ చూసి కాదు, మామూలు మెడిసిన్స్ ఇంట్రెస్ట్ ఉందా? మెడిసిన్స్ ఇంట్రెస్ట్ ఉందా? కాదు తమ్ముడు, కాదు. మీకు నేచురోపతి మీద ఒపీనియన్ ఉందా? లేదంటే అల్లోపతిలో నీకు కష్టం కానీ హోమియోపతి ట్రై చేయి. దేనికన్నా కొంచెం అంటే కొంచెం కరెక్ట్ గా సర్క్యూట్ అంతా కరెక్ట్ గా పనిచేస్తుంది. టిప్స్ ఏమో చదువుతున్నాను, బాడీ టిప్స్ అనుకున్నాను. ఓకే డాక్టర్ మంచిగానే చెప్తున్నాడు. డైరెక్ట్ మెడిసినే చెప్పాను, ఇంకా టిప్స్ అడుగుతున్నావు. ఓకే ఫుడ్ వీడియో కాబట్టి సినిమా గురించి మాట్లాడడం నాకు 2-3 మనం పర్సనల్స్కి వెళ్ళిపోతాం. లెట్ us talk about our personal. మీరు తినండి. మేడం మీకు కుకింగ్ వచ్చా? బాగా వచ్చింది. నేను ఒక స్వీట్ పొటాటో వత్తకొరంబు కదా, అది బాగా చేశాను. స్వీట్ పొటాటో అంటే చక్రవల్లి కిழங்கு స్వీట్. நீயே வந்துரு கார் இல்ல இந்த கார் எடுத்து மாதிரி ஒன்றும் முடியல స్వీట్ పొటాటో స్వీట్ పొటాటో అప్పటికేం తెలుసు. అంటే ఏంటి చెప్పు. గుత్తి వంకాయ, గుత్తి వంకాయ, బూతులు అయిపోతాయి. గుత్తి వంకాయ నేను బాగా చేశాను. నా ఫేవరెట్ తెలుగు డిష్. వత్తకొరంబు. జాగ్రత్తగా పలుకు. చాలా పెద్ద బూతులు అయిపోతాయి. వత్తకొరంబు. 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 means అమ్మా మళ్ళీ నాకు ఈ భాష రాదు, తప్పై ఉంటే క్షమించండి ప్లీజ్. అన్నా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియో అన్నా అంటే వీడియో ఇన్ కేస్ he says wah because of వా. he says wah, it will become a very bad word. let it be. మేడం నేను మధ్యలో అన్నా అనకండి, వీడియో స్టాప్ చేసేది. సరే, ఎలా 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 మీకు ఎప్పుడు స్టాప్ చేయాలంటే అప్పుడు అనండి. సరే, ఎలా ఎలా బాబా is fine, okay. బావా వద్దు. అది నా ఇంట్లో బావా న్యూ ఆర్ సి ఐ మ్యారీ దట్ బావా. మ్యారీడ్ అవ్వాలని ఫిక్స్ అయిపోయింది. లేదు మీరే అన్నారు అమ్మా. అన్నా మీరు తినండి. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయిపోయింది. విజయ్ మధు గారు థ్యాంక్ యూ. వద్దు అన్నప్పుడు వేరే ఆప్షన్ డియర్ ఇంకా హాలీవుడ్ మూవీ రేంజ్. డియర్ అంటే ఇంగ్లీష్ సిగ్గుపడుతున్నా, తెలియదు సిగ్గు. ఏదో డ్రామా అన్నయ్య ఓకే అన్నయ్య వద్దు. మాట్లాడాలి కదా, అయిపోయిన తర్వాత తీసుకోవాలి. అవును. ఓకే రామా, వర్తకులంబు. వత్తకొరంబు. తర్వాత బేకింగ్ నేను బాగా చేశాను. బ్రౌనీస్ చేశాను, కేక్ చేశాను. నేను ఒక బేకర్ కూడా, సో అది చేశాను. మీరు ఫ్యాక్టరీలో చేస్తుంటారా? అవును. ఓకే. బేకరీలో చేయరు, బేకింగ్ చేయడం. బేకింగ్ హోమ్ బేకింగ్ చేశాను. హోమ్ లో బేకరీ దాని గుడ్. హోమ్ లో బేకరీ కాదు. బేకరీలో చేసేది ఇంట్లో చేస్తారు. మీరు చెప్పండి రైట్. హోమియోపతి మెడిసిన్స్ మీకు కూడా అమ్మా? నాకా? సరే అమ్మా. ఓకే రాస్తాను వద్దులే, మన అమ్మ గురించి అన్న కుమారుడు కూడా మంచిది మనకు తెలిసిందే. సునీల్ గారి పర్సనల్ లైఫ్కి వెళ్తున్నాం కాసేపు. అన్న మీకు వంట వచ్చా? ఏమేమి బాగుంటుంది? టమాటో పప్పు, గుత్తి వంకాయ కూర, వెజిటేరియన్ అన్ని ఉండేవాడు బాగా. గుత్తి వంకాయ ఇంగ్లీష్ ఏమంటారమ్మా? వెన్నెల కదా. గుత్తి వంకాయ నేను ఇంగ్లీష్ ప్యాకెట్ బ్రింజల్. గుత్తి వంకాయ ఇంగ్లీష్ ఇస్ గుత్తి వంకాయ ఇన్ ఇంగ్లీష్ గుత్తి బ్రింజల్. ఓకే. తమిళ్లో సరే, సాంబార్ మీరు ఇంగ్లీష్ లో ఎలా చెప్పారు? సాంబార్ కదా. నేను ఇంగ్లీష్ లో అసలు నాకు అవ్వట్లేదు. అన్న నీకు ఏ లాంగ్వేజ్ కావాలి అడుగునని చెప్తాను. తమిళ్లో తమిళ్ బ్రింజల్, కన్నడ బ్రింజల్. కత్రిక. కత్రిక. ఈ తమిళ్ మే కత్తిరిక. Katrika. ఓ యో కత్రిక. కత్తిరి మీన్స్ అది కాదు, నీకు తెలియక మమ్మల్ని అడుగుతున్నావా? అడుగుతుందా? అది కత్రికోల్, ఇది కత్రిక. కత్రిక. బ్రింజాల్ మీన్స్ కత్తిరిక. దాని కూల్. మీకు నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని బాగా వండుతారు. ఓకే డన్. మీ ఇంట్లో వాళ్ళు మీకు వండి పెట్టిన వాటిలో మీరు బాగా ఇష్టంగా ఏది తింటారు? బ్రెడ్ బిర్యానీ చేస్తుంది మా మదర్. బ్రెడ్ బిర్యానీ, బ్రెడ్ అండ్ కాజు బిర్యానీ. ఆహా. బ్రెడ్ బిర్యానీ ఏంటి సార్? నేను బ్రెడ్ హల్వా అన్నాను. బ్రెడ్ బిర్యానీ చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నవే డేస్ లో కాదు కానీ నా అంటే మా చిన్నప్పటి నుంచి మా సైడ్ అది ఉంది.
హోమ్ మేడ్ వెజిటేరియన్ అందరూ చేసుకునేది హోమ్ మేడ్ బ్రెడ్ పీసులు ఉంటాయి కదా, బ్రెడ్ పీసెస్ కట్, ఒక్కో బ్రెడ్ ని 4 పీసెస్ కట్ చేసి దాన్ని ఇది చేసి నేతిలో ఫ్రై చేసి బిర్యానీ అంతా చేసి, కాజు కూడా నేతిలో ఫ్రై చేసి ఆ 2 వేసి బిర్యానీ రైస్ వేసి ట్రై చేద్దాం నెక్స్ట్. అమ్మ బ్రెడ్ బిర్యానీ నేను కూడా ట్రై చేసి అమ్మకి పెడతాను. ఇటు తెలియదు కాబట్టి ఫోటో అయినా పెడతాను. సరే, అలాగే. సార్ మీకు మన ఫుడ్ గురించి కాదు, మన సినిమా గురించి మాట్లాడదాం. మిల్టన్ గారితో ఓన్లీ అబౌట్ ద మూవీ టాక్. ఎవరు తెలుసా? తెలుసు సార్, తెలుసా? సార్ మూవీ కూడా తెలుసు నాకు. చెప్పండి. అమ్మ నోదు సార్ మళ్ళీ సార్ గారి ఫ్యాన్స్ కి, ఆయన చేసిన హీరో గారి ఫ్యాన్స్ కి స్పెషల్ గా నేను మళ్ళీ అన్ని అపాలజీ కోర్స్ సార్ మూవీ తెలుసు. విజయ్ గారితో చేసిన మూవీ ఇట్ ఈస్ కమింగ్ సార్, బట్ నాట్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సార్. తెలుసు సార్ మూవీ నేను. మీరే చెప్పాలి. ఆ మూవీ సార్ చేయలేదే, ఏంటి చెప్పారు మీరు? అది సార్ మూవీ కాదమ్మా, కాదండి. సార్ ఒకటైతే పోలీసు వాడు అయితే తెలుసు సార్ నాకు. అది ఎందుకు తెలుసు అంటే ఇక్కడ కూడా పెట్టండి, ఎక్కడ ఉంది సోడా పెట్టాడు తీసుకుపోయి, ఆయన ఫ్రాంచైజీ అయితే వదలలేదు సార్. ఎక్కడ ఉంది గాడ్స్ అండ్ సోల్జర్? ఇది గాడ్స్ అండ్ సోల్జర్, గోలీ సోడా కాదు. నా భాష కూడా అట్లా గాడ్స్ అండ్ సోల్జర్స్ ఇది సార్. ఆయన చేసిన గోలీ సోడాని తీసుకొచ్చి జీకేఎస్ కి మధ్యలో పెట్టాడని చెబుతున్నా. అది మర్చిపోలేక. ఓ అవునా సార్? కాదా సార్? ఇది గోలీ సోడా ఫ్రాంచైజీ అయినా సార్? నో, కాదు. కాదు. ఓకే సార్, give me. నేను పెట్టుకున్నాను సార్ పక్కన. నేను ఎంత సేవ నా కొడుకు కూడా సర్వీస్ You never had your wife to sir? You never had your family also? This guy is so lucky. serving me actually. We are serving. ఓకే సార్, థ్యాంక్ With యూ. our brains also we are serving. And non-veg, parallelly you are eating non-veg also. You don't know. Okay? Parallelly. I learn one thing from this video, sir. You just question, sit silent. They will tell answer. Approach other question. Silence. Continue, sir. Actually, that character, what he did is, his character name is Bala. Bala. In the beginning of the movie, he will be a very soft guy. And in the beginning, he will be a cab driver Bala, and in the end of the film, he will become Goya Topu Balaji. Tell what is Goya Topu? అడుగు, తెలియనప్పుడు అడుగు. Goya Topu అంటే ఏంటి? గోయాతో పని ఏంటి చెప్పు. No, Goya means Goya. అయ్యో ఇప్పుడు Goya means ఏంటి pit. In Telugu we call it Goya. Okay. Topu means is. Topu. Topu. Is top. Topu. He is very top in Goyalino. Goya Topu. సో అలాంటి పిట్ ఎక్స్పర్ట్. Goya Topu Balaji. గుడి నుండి సూపర్, చాలా ఇంటెలిజెంట్ మీరు. ఏదే కదా సార్, this much knowledge. Just telling the name, you got the entire story. పాపం సార్ 1 year వర్క్ చేశారు ఈ స్క్రిప్ట్ లో, ఇలాంటి మీరు ఫినిష్ చేశారు. నేను మంచిగా ఆలోచిస్తాను సార్, తెలిసిపోయింది సార్. ఇది అవుట్పుట్ చూసారా సార్ మీరు? అవుట్పుట్ చూస్తున్నారా? ఓకే సార్, ఫస్ట్ మనం చెప్పినప్పుడు అవుట్పుట్ చూసినప్పుడు మీరు కంపారిజన్ చెప్పినప్పుడు మనకు ఒక విజువలైజేషన్ వచ్చింది కదా సార్. అండ్ అవుట్పుట్ చూసిన తర్వాత కూడా మనకు ఒకటి అనిపిస్తుంది కదా సార్, దానికి మ్యాచ్ అయితే దానికి బియాండ్ ఉంది. ఏమి అబౌట్ టీజరో, ట్రైలరో, టైజరో ఆర్ మూవీయో? హీరో నేను చూస్తున్నాను సార్. నాకు మిల్టన్ 20 years తెలుసు సార్. 20 years I know him. సార్. సార్ I worked with him 3 films. సార్ So and 5 films. In that we worked as an actor and director for what, 3 films? Cinematographer 3 films. So I know his capability. I know how good his writing is. So నాకు చాలా ఎక్కువ నమ్మకం ఉంది డైరెక్టర్లో. సో అలా I know his output will be definitely 100% beyond. And this film definitely will be one cult classic.
not a regular pattern of film. Have you watched his first Goli Soda? పోలీసు కూడా చూశాను సార్. పోలీసు కూడా Yes. So that time it became a blockbuster. That time when it got released. So like that, this film will have a different flavor. Majorly, the film casting is very unique because I was itself very surprised when I asked him, "Sir, how come Raj Torun, Sunil, myself, Hari, it is like one avial? You know what is avial? అవియల్ అంటే అదొక డిష్. వాట్ ఇస్ అవియల్? టెల్ అవియల్ మేడం. అవియల్ ఏంటి అవియల్ అంటే ఏంటి? అన్ని కలిపి ఒక దగ్గర ఉంది ప్లాట్. Okay. Correct. Somewhat like that. సూపర్. So Conceptually you're right. When you put the platter in a very interesting platform and serve it, it becomes beautiful. That is how this film is going to be. Very different casting and different characterization. Everybody has their own flavor, and every character has their own flavor. And So if you see the film, then you will definitely this film. That is why even he is excited. I think he is more used to doing. ఓకే అని ఉంది కదా. దీస్ మెనీ క్యారెక్టర్స్ తో దాంట్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్. So for instance, that is why he's so excited about this project. He's a big hero in Telugu, but when it comes to Tamil, this pattern itself is something new to him. That is why he's very excited. We are also used to this pattern, but for him it's very different. I'm sure that is why you're more excited about this. వెరీ ఎక్సైటెడ్. Yeah. అండ్ ఆల్సో నాకు ఏంటంటే ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది చూడు, ఆ ఎక్సైట్మెంట్ గుర్తొచ్చింది నాకు. అంతే తమిళ చేస్తే ఇలా చేయాలరా బాబు, ప్రశాంతంగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒక ఆనందం సాటిస్ఫై ఉంటుంది. అయ్యారు ఈ మూవీతో. చాలా దట్స్ వై మై క్వశ్చన్. మెయిన్ ఎప్పుడైనా ఆర్టిస్ట్కి ఎవరికైనా అంటే స్మాల్ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఆర్టిస్ట్కి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే డైరెక్టర్ అన్నీ కూడా బాగా డిజైన్ చేసి మనతో బాగా చేయిస్తూ ఉంటే అప్పుడే సాటిస్ఫాక్షన్ వస్తుంది, గ్యారంటీ. అంతే కదా. అంటే మనం ఆర్టిస్ట్ ఇప్పుడు సెట్లోకి వచ్చి రెడీమేడ్గా ఆర్టిస్ట్ సెట్లోకి వచ్చాడంటే అంతకుముందు ఆ థాట్ నుంచి ఆ స్టోరీ అదే ట్రావెల్ నుంచి ఒక చిన్న సింగిల్ ఈయన ఇమాజినేషన్ ఎక్కడో వచ్చిన స్మాల్ థాట్, ఇన్విజిబుల్ థాట్ నుంచి విజువల్ యాడ్ చేసి స్టోరీ రాసుకుని డైలాగ్స్ రాసుకుని ఆర్టిస్టులను అనుకుని సమ్ టైమ్స్ ఆర్టిస్ట్ పెట్టిన తర్వాత దే ఆర్ చేంజింగ్ ద డైలాగ్ ప్యాటర్న్స్ ఆల్సో. వైపు కదా సేమ్ డైలాగు ఈ ఆర్టిస్ట్ చెప్తే ఎలా ఉంటుంది అని రీచెక్ చేస్తారు కదా. సో అంత గ్రౌండ్ వర్క్ మొత్తం డైరెక్టర్ టోటల్ స్ట్రెస్ అంతా తీసుకుంటేనే ఆర్టిస్ట్ లొకేషన్లో హీ విల్ ఎంజాయ్ హిజ్ క్యారెక్టర్ యాక్టింగ్. అంతే కదా. ఆ రకంగా ఏంటంటే ఈయన చాలా స్ట్రగుల్ పడి ఇన్ ఆల్ సెక్షన్స్ చాలా స్ట్రగుల్ పడి చేస్తారు ఈయన. చదువు పడిగానే ఆయనకి ఏంటంటే వేరే ఆలోచన ఉండదు, వేరే అలవాటు ఉండదు, ఏం ఉండదు. 24 గంటల సినిమా, దాని గురించి ఆలోచిస్తారు. ప్రాపర్ 100% క్లారిటీ ఉంటుంది, వస్తారు, క్లియర్గా చేసేస్తారు. కానీ ఆయన టీం కూడా అలాంటి మంచి అంటే ఈయన అదే కాకుండా ఈయన సమయస్ఫూర్తి అంటే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. నేను వెల్ మీద కూర్చుని నా షార్ట్ ఫస్ట్ డే షార్ట్ తీస్తున్నారు, వెల్ ఒక కాల్ ఇలా వేసుకుని ఇలా వేసి కూర్చుని ఉంటే పక్కన హౌస్లో సమ్ పర్సన్స్ నేను చూశాను. సార్కి తెలియదు, సార్ ఈ పర్సెప్షన్, నాది ఈ పర్సెప్షన్, కెమెరా అక్కడ ఉంది. ఇలా చూస్తే సమ్ హౌస్లో ఇంచి నన్ను ఫోన్లో వీడియో తీస్తున్నారు. సార్తో నేను సార్ ఇలాగ తీస్తున్నారని చెప్పాను. ఆయన నాకు దగ్గరికి డైలాగ్ కరెక్షన్ చేస్తుంది. సార్ అది చూసి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి నా ఫేస్ చూసి కంపోజిషను అది నెట్ ఉంది, పింక్ కలర్ నెట్ ఉంది. ఆ నెట్ని సార్ ఇమీడియట్గా వాళ్ళ హౌస్ విండో ఉంది, అంతే, నెట్ లేదు, విండో ఉంది. సార్ ఇమీడియట్గా ఆర్ట్ డిపార్ట్మెంట్ పింక్ కలర్ నెట్ తెమ్మంటే వాళ్ళు నెట్ యాడ్ చేశారు. యాడ్ చేసి సార్ లైటర్ పట్టుకుని ఆ నెట్ని అక్కడక్కడ ఫైర్ చేస్తే నెట్ కాలిపోయిన తర్వాత ఎలా ఉంటుంది చిల్లు హోల్ అలా ఉంటే అందులోంచి ఒక పెర్సెప్షన్ నా ఫేస్ తీశారు ఓ షార్ట్. Sir, how you are actually remembering doing all those films in this long back of your all the mind details you have. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒకసారి నేనున్నాను సార్, ఈయన ఉన్నారు, ఒక క్యారెక్టర్ ఉన్నారు, నేను వెళ్ళను ఇంకో క్యారెక్టర్ ఉన్నారు. అంటే ఆ టైమింగ్ చూడు, ఒక డ్రోన్, ట్రాలీ కాదు, ఇక్కడ ట్రాలీ కాదు, గింబల్ కాదు, ఏమీ కాదు, డ్రోన్లో ఆయన డైలాగ్ చెప్తుంటే నా సజెషన్, ఆయన డైలాగ్ నా సజెషన్, నా డైలాగ్ ఆయన సజెషను, మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఆయన డైలాగ్ స్టార్ట్ సజెషను, మళ్ళీ సజెషను. ఆ పర్సన్ని తీసుకుని బయటికి వెళ్తే హౌస్ లోపలిది ఎదర హాల్లో, బయటికి వెళ్తే బయట గార్డెన్, ఆ గార్డెన్లోకి వెళ్తే వీళ్ళందరూ కలిసి ఒక వ్యాన్ తీసుకుని, ఒక వ్యాన్, అది ఫ్రంట్ గ్లాస్ బ్రేక్, బ్యాక్ గ్లాస్ బ్రేక్,
ఆ ఫ్రంట్ క్లాస్ లోకి వెళ్ళి లోపల మళ్ళీ అక్కడ ఒక అమ్మాయికి జరిగిన పరిస్థితి 5-6 కుర్రోళ్ళు బయటికి తీసుకొస్తుంది. అక్కడి నుంచి బ్యాక్ గ్లాస్ లోకి వెళ్ళి మళ్ళీ పోలీస్ జీప్ ఒకటి వచ్చి ఆగింది. ఆ పోలీస్ అతను ఫేస్ క్లోజ్కి వెళ్ళి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చి అతను ఫోర్గ్రౌండ్, దే ఆర్ ఆల్ బ్యాక్గ్రౌండ్, రివర్స్ పెర్సెప్షన్. అక్కడి నుంచి మళ్ళీ హౌస్ లోపలికి వచ్చి మళ్ళీ చుట్టూ తిప్పి ఒక డ్రోన్ షాట్. ఇది ఎంతసేపులో తీశారు తెలుసా 2 takes, ఒక్కో టేక్ 10 minutes, 2 takes 20 minutes లో ఈ షార్ట్ ఫినిష్ అయిపోయి. పైగా పబ్లిక్ ప్లేస్ లో, బయట పెద్ద స్కూల్, ట్రాఫిక్, అంటే జీప్ సేమ్ టైం ఎంటర్ అవ్వాలి. అంటే ఇదంతా ప్రీ వర్క్, ఆయన వెళ్ళి చూసుకుని చేసుకుని ప్లాన్ చేసుకున్నది. సో అంత కష్టపడి అంత బాగా చేస్తున్నప్పుడు మనకి తెలియకుండానే ఆర్టిస్ట్ గా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చి అది చేస్తాం. అయిన చాలా టూ మచ్ ఆఫ్ ఏంటంటే నాకు తెలియకుండా మంచి మూమెంట్స్ నాకంటే చేసినప్పుడు మీకు ఇంకా నాకు తెలిసి నీకేమనిపిస్తుంది నాకు తెలిసి చెప్పనా, నేను ఇంతకాల సార్ గురించి చెప్పినట్టు ఇప్పుడు సార్ సినిమాలో నువ్వు హీరోయిన్ గా చేద్దాం అనుకుంటున్నావు కదా. చైల్డ్ ఆర్టిస్ట్ నేను ఎప్పుడు మాట మీద ఉంటా. చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ట్రై చేసా. ఫస్ట్ నేను చైల్డ్ ఆర్టిస్ట్ ఎంట్రీ చేసిన తర్వాత వేరే క్యారెక్టర్ చేస్తాను. హీరోయిన్ చైల్డ్హుడ్ డేస్ చైల్డ్ క్యారెక్టర్నా అయితే చేస్తాను. చైల్డ్ క్యారెక్టర్ అయితే ఓకే. హీరోయిన్ ఓన్లీ యాక్చువల్లీ ఐస్ మ్యాచ్ అవుతుంది, సో చేద్దాం. ఇందాకేమో అన్నాను, ఇప్పుడే వయసు మ్యాచ్. ఓకే డన్. భరత్ గారు, ఇందాక వీళ్ళందరూ అడిగాం బేసిక్ గా మీకు సినిమా గురించి మాట్లాడడం. అప్పుడప్పుడు పాస్ చిన్న చిన్న కుకింగ్ వచ్చా మీకు? 0 చూస్తారు, చూస్తాను, తింటాను. అదే సినిమా అట్లీస్ట్ మినిమం స్విచ్ ఆన్ ద లైట్, ఐ మీన్ రైస్ ఇంగ్లీష్ టీచర్ నంబర్ పంపించండి సార్, నాకు ఒకసారి మాట్లాడుతున్నాం. అదే నా రైస్ కుక్కర్ ఆన్ చేయడం, గుడ్లు ఉడకబెడతాం. అది హెల్పింగ్, అది ఉంది కుకింగ్ లో రాదు సార్, హెల్పింగ్. రైస్ కుక్కర్ ఎవరు ఇలా స్విచ్ ఎలక్ట్రిక్ మరీ అక్కడ మార్సు అలా అంత దూరం అయిపోయి చెప్తే మాకెలా వినపడుతుంది. మా ఫ్యామిలీ గుడ్లు కూడా అలాగే వచ్చాయి. అదే వాడు గుడ్లు కూడా స్టడీలో ఆటోమేటిక్ అంతే నొక్కితే ఆటోమేటిక్ అట్లాంటి గుడ్లు లేదు అన్న నాకు. అన్న మీకు గ్యారంటీ వచ్చే ఉంటుంది కుకింగ్. ఏముంటుంది మంచిగా? సాంబార్, హాట్ వాటర్. I used to cook, cook food. Big Boss la last 30 days I cook it. అందుకే అన్నా బిగ్ బాస్ లో వెంటనే కుకింగ్ వస్తేనే లేదా గొడవ ఉంటాయా? Cooking solely கொடுத்தா அனுப்பாங்க. ఏం సాంబార్ వచ్చా సార్? 30 రోజులు సాంబార్ పెట్టేస్తారు. మరి చాలు కదా బిగ్ బాస్ లో ఓన్లీ సాంబార్. సాంబార్ ఒక ఐటమ్ సరిపోతుంది కదా నీకు. అందులో దాల్ ఉంటుంది, అందులో వెజిటబుల్స్ ఉంటాయి, అందులో ఆనియన్స్ ఉంటాయి, కొంచెం రైస్ వేసుకుంటే చాలు. సాంబార్, పొంగల్, ఉప్మా, కానా చపాతి, దాల్. నీకేమొచ్చు, నువ్వేనా వండుతావా? మంచి కుక్కర్నే మంచి కుక్ చేస్తాను. మరి బిగ్ బాస్ ఎందుకు వెళ్ళలేదు? గెలిచేయాలంటే కుకింగ్ వచ్చి ఉంటుంది. ఓకే, అందుకని కుకింగ్ వస్తే బిగ్ బాస్ వచ్చాను. వచ్చానా తినేవాళ్ళు అదృష్టం. అన్నా ఓకే అన్నా ఇంకా అవ్వలేదు, అడుగుతున్నాను. ఓకే అన్నమాట. ఇప్పుడు బేసిక్ గా మనం ఇంటరాక్ట్ అవుతున్నామంటే జనాలు కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు మన దగ్గర నుంచి. పర్సనల్స్ అన్న ఒకటి అడుగుదాం. రాస్తారు ఫస్ట్ లో అలా అందరూ రెస్పెక్ట్ అవుతుంది. మీ ఫస్ట్ లో ఎమ్మా వాట్సన్. ఓ ఆవిడ. ఓకే ఒక నిమిషం. ఇప్పుడు నుంచి హీరోయిన్లు, అమ్మ పేర్లు, నాన్న పేర్లు ఇవి చెప్పకూడదు. నేను నిజంగా ప్రేమించాను. నాకు తెలుసు, అందుకే క్వశ్చన్ అడగలేదు. ఎప్పుడైనా ప్రేమించాను. ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ ఇప్పుడు ఎందుకు లేదు, అయిపోయింది. భారత గారు ఫస్ట్ లో సార్ లాంగ్ బ్యాక్ బాయ్స్ టైంలో, బాయ్స్ మూవీ టైంలో, వంద టైంలో అబ్బాయి అమ్మాయి ఉంది లిటిల్ బిగర్ అమ్మాయి. I was 17, she was 19, 20. ఇండస్ట్రీ పర్సన్. No, అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ. అదే అప్పుడే పోయిట్స్ ఫినిష్. సునీల్ గారు ఏంటి సిగ్గుపడతారు ఇంటికి. ఫస్ట్ లో లవ్ చేయలేదు
చూపించలేదు నాకు. నువ్వే నా ఫస్ట్ చూసిన చాయిస్. బ్యాడ్ చాయిస్. నో చాయిస్. నా వదిలేయన్నా, నన్ను తీసే. ప్రతిదీ చెప్పిన దాకా తీసేస్తుంటావా? నాలో కూడా ఎప్పటికీ నీకు ఇస్తాలే. ఈ ఫస్ట్ లో వాళ్ళ స్కూల్లో, మన ఊర్లో, కాలేజ్ చిన్నప్పుడు ఉంటుంది కదా, అది జస్ట్ ఆ మెమరీ. నువ్వే చెప్పడం సరే ఇంకో వీడియోలో చెప్పు. అమ్మాయి పేరు చెప్పాను. ఆయన మరి దారుణంగా అన్నట్టు ఏంటి రాకూడదా? చెప్పులేనా? నువ్వే అబ్బాయి. సరే ఓకే, వదిలే కూర్చోలేదు. సార్ మీది ఫస్ట్ లో స్కూల్ స్కూల్లోనే స్టార్ట్ చేసావన్నా? బ్రేకప్. స్కూల్లోనే బ్రేకప్? లవ్ చెప్పలేదు. చెప్పలేదు. లవ్ లవ్ లవ్. సార్ మేనేజర్ చూస్తున్నా, చెప్పండి. సెకండ్ స్టాండర్డ్. అబ్బాయి నువ్వు క్లియర్ నువ్వు ఫస్ట్ క్రష్ అంటున్నావా, ఫస్ట్ లవ్ అంటున్నావా, క్లారిటీ లేదు అసలు. ఫస్ట్ లవ్ అంటే వాళ్ళు లవ్ చేసి అసలు ఫస్ట్ లవ్ అంటే మ్యూచువల్. Sir, actually one-sided means only crush. No sir, mutual sir, mutual. दोनों love. तड़ी बच्चा में love बढ़िया crush. Second class video sir. ఇప్పుడు కాసేపు ఇక్కడ లవ్ డిబేట్ జరిగింది, కాసేపు ఇక్కడ డిబేట్ జరిగింది ఇక్కడ. నీ ఫస్ట్ లవ్ ఎప్పుడు? సార్ వాళ్ళు చైల్డ్ సార్, ఎలా సార్? చైల్డ్ ఆర్టిస్ట్. అదే అన్న లోపల ఉండగా ఫస్ట్ లవ్ ఎప్పుడు? దారుణమైన యాక్టింగ్ చేయలేదా ఇప్పుడు? నెక్స్ట్ మేడం గారు సిగ్గుపడ్డాక ఇంటరప్ట్ అయింది, ఫినిష్ అయ్యి. నువ్వు చెప్పు. నాది ఎప్పుడో 6th క్లాస్ వాళ్ళే అన్న. ఎప్పుడు అంటావేంటి? 6th క్లాస్. అప్పుడు ఎప్పుడో చెప్పా కదన్న, 2010 పాస్ అవుట్ 6th క్లాస్. 6th ఆపేసావు కదా. 6th స్టాండర్డ్ స్టాప్ స్టడీ. అదే ఫస్ట్ లో ఎంటెక్ సార్ కంప్లీటెడ్ సీరియస్లీ. మేడం గారు ఫస్ట్ లో లవ్ అని నాకు తెలీదు, కానీ ఒక సీనియర్ అబ్బాయి, నేను చూసాను, వాళ్ళు నన్ను చూసాను, నేను చూసాను, అలాంటిది వాళ్ళు ఎలా చూస్తుందో అలా చూసి తర్వాత స్కూల్ ఫినిష్ అయ్యి తను వెళ్తున్నా. సో ఎక్కడ ఉన్నారు అని అనుకోలేదు. దట్ ఈస్ ఓన్లీ వన్ సైడ్ ఇన్ఫాక్చుయేషన్, క్రష్. మీ అందరిలో కల్లా లవ్ చెప్పింది సారే సార్. లవ్ మీన్స్ వాట్ మై ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఇస్ दोनों लव. నీలే తోడుతుంది అందరూ చెప్పండి. ఇంకా లవ్ లే, ఒక సైడ్ అది లవ్ కాదు. అవును, అట్రాక్షన్ అందరికి ఎవరికి భలే ఉన్నారు అనిపిస్తుంది. అది అదేం కాదు. లవ్ చేసుకో. అవునవును, అలాంటి చూడలేం లేదు. ప్రెసెంట్ సరే సార్ లవ్ అట్రాక్షన్ అది తెలిసిపోయింది కాబట్టి నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఫుల్ డివర్స్ డిస్కషన్. అదండి హీరో లవ్ చేసుకుంటారు డీటెయిల్. నేను ఇప్పుడు నా ఫస్ట్ కిస్ అని అడిగానా సార్ మిమ్మల్ని? నేను అడుగుతానా? నాకేం పని చెప్పండి. అడిగితే మాత్రం చెప్తాడా? ఊరికే ఇంట్రెస్ట్, ఎటు లవ్ చెప్పలేదు కదా, తేజ గారు అడిగాడని ఏమన్నా మీరు చెబుతారేమో. మాకేం పని లేదా చెప్తావా? సరే సార్, సెకండ్ క్లాస్ లోనే లవ్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ గారిని అడుగు. ఫస్ట్ కిస్ సార్. నౌ హి ఇస్ బ్లషింగ్. సెకండ్ క్లాస్ అన్నారంటే తట్టుకోగలవా? నీ గుండె తట్టుకోగలవా? లేదు, జెన్యూన్ ఆన్సర్ చేస్తారు సార్, నాకు నమ్మకం ఉంది సార్. యువర్ కౌంటింగ్ ఫస్ట్ ఈస్ ఫస్ట్. ఏది ఫస్ట్? ఏది కౌంటింగ్ ఆ వాయిస్ పడి అవుతున్నారు అక్కడ ఆయన. ఓకే, నాకు ఎంజాయ్ చేస్తే నాకు కావాలి. నువ్వే ఎక్కువ నవ్వుతున్నావు తెలుసా? నీకు విషయం తెలుసా? కాదు కానీ నీవు లేకపోతే నేనే వద్దు బాగుంటున్నా. సూపర్ సూపర్. అది అన్నా అదొకటి చెప్పి మనం వెళ్ళిపోదాం. పాస్. పాస్ అంట. పాస్ అంటే ఆయన అంత రెస్పాన్సిబిలిటీ నీకు ఇచ్చారు. నువ్వు చెప్పప్పుడు పాస్ అంటే పక్కన అలాగే పాసు, ఈ పక్కన ఆ పక్కన చెప్పండి సార్ మీరే. ఈ పక్క మేము పాస్.
అంతమంది ఆప్షన్ పెట్టుకుని ఆన్సర్ చెప్తాను అనుకుంటున్నాను. ఒక్కరిని చెప్పండి నేను చెప్పాను. ఇక్కడ ఒక్కరిని చెప్పమని చెప్పి నేను చెప్తా. నేను 10th క్లాస్ చెప్పేసాను. నాది 9th. సీనియర్ పాస్ చేసి పాస్. I don't kiss and tell. Pass. You don't kiss? And tell. It's a saying. Don't kiss and tell. సేన్ అంటే ఏందన్నా? మీరు చెప్పండి saying అంటే ఏంటి? సర్లే భరత్ గారికి పాస్ చేసాను. పాస్ చేసాం కాబట్టి పాస్ మార్క్స్. మా జెన్యూన్ స్టార్ ఆన్సర్ చూద్దాం. మీలా జెన్యూన్ స్టార్. మాట్లాడతారని జెన్యూన్ గా ఉంటారని నువ్వు జెన్యూన్ స్టార్ చిన్నప్పటి నుంచి నిజంగా మీ బ్యాంక్ 11th standard. 11th. అది ఫస్ట్ టైం కోఎడ్ నేను చదువుతున్నాం. ఒక్క నిమిషం సార్, భరత్ సినిమా చేసేటప్పుడు ఏ క్లాస్? బాయ్స్ మూవీ చేసేటప్పుడు మీరు చదువుతున్నారు సార్? 12th, ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ 12th. ఓకే, బాయ్స్ మూవీ అప్పుడు 12th, ఫస్ట్ కిస్ మాత్రం 11th. ఓకే సార్, జెన్యూన్ స్టార్. మనందరూ సీనియర్లే కదా. అంతే అంటే సార్ ఫస్ట్ లో మాత్రం 12th. ఓకే సార్, జెన్యూన్ స్టార్. అడుగు తినేస్తా అడుగు తిన్నా ఆయనే తెలియదు సార్, నాకు చెప్తుంది కానీ చెప్పు. అన్ని ఇంటర్వ్యూల్లో కంటే నీ ఇంటర్వ్యూల్లో ఇదే స్టాండ్ అవుట్. ఎందుకు చెప్తున్నానంటే మిగతా ఇంటర్వ్యూల్లో పాపం అందరూ తింటా ఉంటారు, ఒక్కోటి వేస్తావు, డైలాగ్ వేస్తావు, ఇలా. ఇక్కడ పాపం నువ్వు ఒక్కడవే తింటావు. గ్రేట్, నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా. అన్న మీ ట్రైజర్ ఇప్పుడే రిలీజ్ అయింది. నేను ఒకసారి నాకు కూడా సూపర్. నాకు ఒకటి అనిపించింది, బేసిక్ గా మనం కంపాస్ ఎట్ట కూడా వాడొచ్చు అని చెప్పి తెలిసింది. మేమేదో పెన్సిల్ పెట్టి తిప్పుకుంటాం అటు ఇటు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిప్పావు. సీరియస్లీ రా అండ్ రస్టిక్ గా ఉంది. అన్న ఎంట్రీ ఒకటైతే మామూలు వైపు రాలేదన్న. అండ్ ఒక షాట్ కళ్ళు పెయ్యంగానే తల దాంట్లో వచ్చేసింది కదా, అసలు ఏమన్నా ఆలోచన ముఖ్యంగా తల ఎంత ఫోర్స్ఫుల్ గా ఆ ఇంటెన్సిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది. యార్ సార్ పాల్ దానే అది సమ్మ షాట్ అది. సో కొట్టేట వంట ముందు వెళ్ళవదు. అది వచ్చేసింది. అది సునీల్ అన్న వెళ్ళనేసం అన్న నువ్వన్నా వెళ్ళను, నువ్వేమో నాకు అర్థం కనిపెట్టే చాలా ఉంటాయి ఇందులో, ఇంకా చాలా లేయర్స్ ఉన్నాయి. నీళ్ళలో పాండప్ప కాదు, అదే సస్పెన్స్. ఓకే, అయితే ఆయన లవర్ మీరు. కనీసం క్లారిటీకి వచ్చేప్పటికి చాలా హ్యాపీగా ఉంది. ఆయన ట్రైలర్స్ అయితే తెలిసిపోయింది నాకు అంతా. సీరియస్ గా ట్రైలర్ అయితే క్రేజీ క్రేజీ క్రేజీగా ఉంది, చాలా బాగా నచ్చింది. ఐ మీన్ ఈ దెబ్బతో మీకు తెలుగు గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న మీకు ఇది మంచి సక్సెస్ తెలుగు తమిళ రెండింటిలో రావాలని హోల్ హార్ట్ గా విష్ చేస్తున్నా. అన్న రాస్తారు ఉన్నారు, ఇది మీకు మంచి తమిళ డబ్బు అవ్వాలి మేడం. మీకు మంచి క్రేజ్ తెలిసి మా సినిమా తెలుగులో కూడా కంటిన్యూ చేయండి మేడం. తెలుగులో చెప్తే నాకు పడ్డా చదివే రావడం తప్పింది అక్కడ చేసుకోవచ్చు వీడియోలో. సునీల్ అన్న అంటే ఓకే, శుభ్రంగా హ్యాపీగా రోజుకో వీక్లీ ఒక వీడియో చేసేద్దాం అని. ఎన్ని ఎక్కువ వీడియోలు చేస్తే ఐ మీన్ ఎన్ని ఎక్కువ మూవీస్ చేస్తే నాకు అన్ని అవకాశాలు వస్తాయి కదండి. అందుకే మొత్తం మంది ఛానల్ లేపుతాం అంతే కదా. కానీ ఈ నిర్యాతనే నాకు మాత్రం అవకాశం ఇడు. సరే ఓకే, ఇస్తాను తమ్ముడు, గ్యారెంటీ. అయ్యో మంచి ఫుల్ లెంత్ ప్లాన్ చెప్పన్నాను సార్. మీకు కూడా గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. ఈ దెబ్బతో మీరు కూడా తెలుగు మళ్ళీ కంటిన్యూ చేసి మా దానిలాగా బిగ్ బాస్ వాళ్ళు నాట్ ఓన్లీ టీవీ టెలివిజనే కాకుండా బిగ్ స్క్రీన్ కూడా మేము వేస్తాం అని చెప్పి మీరు మళ్ళీ ప్రూవ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. బిగ్ బాస్ ఫ్యామిలీ మేట్. ఇది నేను స్వార్థం, మై సెల్ఫిష్నెస్. ఇది మై సెల్ఫిష్నెస్. సునీల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సీరియస్లీ ఐ మీన్ ఎప్పుడు నుండో చూస్తూ అభిమానిస్తూ ఉన్నాం సునీల్ చిన్నప్పటి నుంచి. మాట ఎందుకులే కానీ అలాంటి ఫీలింగ్స్. ఎందుకంటే ఇది చేసిన మూవీస్ ఈయన ఉన్నారంటే చాలా థియేటర్కి వెళ్ళిపోయాడు. నాకు ఎప్పుడు అవకాశం ఇవ్వట్లా. అంతా ఒక మూవీ కలిసి వర్క్ చేసాం, ఒక 2 సార్లు కలిసాం, కానీ ఎప్పుడు ఫేస్ టు ఫేస్ ఆయన గురించి ఎప్పుడు ఆయనతో చెప్పిన అవకాశం నాకు రాలేదు. అది తెలిసిపోద్ది ఇవాళ రేపు. అన్న తన సినిమాలు ఎలా ఉన్నాయంటే అందుకనే వాళ్ళకి విజువల్ వెళ్తుంది. ఇది నా యొక్క ఇది కాబట్టి నువ్వు నాకు నచ్చావు కానీ నువ్వే కానీ అసలు సొంతం అయితే ఎవరికినండి. ఇప్పటికీ సినిమాల్లో వేస్తే టెలివిజన్ లో ఆపకుండా చూస్తూనే ఉంటాం. ఆయన ఉన్నారని చెప్పి థియేటర్ వెళ్ళి చూసి మనసారా నవ్వుకొని వచ్చేవాళ్ళం. అలా అటువంటి అన్న మధ్యలో హీరో అయ్యి మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్స్ ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. అందాలు రాకుండా అన్న నిజంగా నేను ఫస్ట్ రోజు పోయి చూసా. జాబిల్లి నువ్వే అందులో
థ్యాంక్స్ తమ్ముడు. 2 lines తో ఆపేసావు, చాలా థ్యాంక్స్. జస్ట్ ఇలా క్రాక్ ఎలా చదువుతాను ఇదిగో విజయవాసనట్లు రెడీ 2 lines లో సేవ్ చేస్తున్నాను. థ్యాంక్స్ అమ్మా. ఆ టైమింగ్ నెవర్ బిఫోర్ ఆఫ్టర్ అనేది ఉంది, అది కూడా రావడం పోయింది. ఎవరు ఆఫ్టర్ నెవర్ బిఫోర్ ఉంటుంది. అదే అన్న టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. దాని గురించి ఎవరు చెప్పాల్సింది మళ్ళీ ఆ డైలాగ్ ఏంటంటే మేము చెప్తాం అదే అంటే నువ్వు మళ్ళీ చెప్పా. నెవర్ ఆఫ్టర్ ఎవరు బిఫోర్ టైమింగ్ అన్నదే అన్న టైమింగ్ తో అన్న ఇప్పుడు ఇంకా మంచి ప్రాజెక్ట్ మీరు చేస్తూ ఉండాలి. 4 భాషల్లో కాదు, ఇంకో 5వ భాష కూడా వెళ్ళి మొత్తానికి తిరిగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు చైల్డ్హుడ్ అభిమానిగా సీరియస్ గా వెరీ లాయల్ ఫ్యాన్ టు సునీల్ గారు. ఈ టీమ్ అందరికి విష్ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్, మంచి సక్సెస్ రావాలి. మళ్ళీ సక్సెస్ మీటప్పుడు మన హైదరాబాద్ వచ్చేసేయండి. అక్కడ వీడియో లేకపోయినా పర్లేదు, సరదా మంచి ట్రీట్ అయితే నేను నాతో కూడా మీ అందరికి, మీ మూవీ టీం అందరికి ఇస్తానన్నా. ఎందుకంటే 200 రెస్టారెంట్ ఉన్నాయి మన హైదరాబాద్ లో, నాయి గారు చేసినవి. దాంట్లో మంచి రెస్టారెంట్ నేను సజెస్ట్ చేసి మీకు మంచి హైదరాబాద్ మన ఆంధ్ర ఫుడ్ అయితే నేను ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ క్లోజ్ చేసే ముందు అబౌట్ అవర్ మూవీ అటు నుంచే స్టార్ట్ చేద్దాం. వై వీ హ్యావ్ టు వాచ్ ఇది. తమిళ తెలుగు మనకి గాడ్స్ అండ్ సోల్జర్స్ అనేది రిలీజ్ అవుతుంది. మేము ఎందుకు చూడాలి అంటే మాకు 2 reasons ఫ్రమ్ యువర్ సైడ్ సార్. I have to act. So after Mayuri, I'm just coming back to Telugu. So it's a good film. So worth watching film. So we done all put our hard work. This antare cheppani because we done so hard work. The movie is good, story is good. Because 2 hours time, definitely it's worth watching film. This one line. డైరెక్టర్ గారు లాస్ట్ కి అన్న భరతన మూవీ టీజర్ మూవీ ఆ ట్రైజర్ డైరెక్టర్ కొట్టేట్టున్నాడు. మూవీ గురించి మాట్లాడింది ఎవరు ట్రైజర్ సార్. మీరు ట్రైజర్ ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకు ఎలాంటి వైబ్ వచ్చిందో, మీరు చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నాకా ఆడియన్స్ కు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తున్నాం. అది మై కోట్ ఆన్ దిస్ టీజర్ విల్ బి ఫస్ట్ టైం వెన్ యు వాచ్ ఇట్ యు విల్ హావ్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. డన్ సార్. అండ్ హౌ వాస్ ద ఇంటరాక్షన్ సార్? సగం మీడియా పోయాలని అనిపిస్తుంది. ఇంటరాక్షన్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఇది చాలా కష్టం తమ్ముడు చేయటం, నిజంగా చాలా కష్టం. నువ్వు పాపం మేము ఎవరో ఏమీ తినట్లేదు, ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది. నువ్వు వచ్చి నువ్వు తింటూ పాపం ఇంతమందిని కాసుకుని, అంటే టైం లేదు నీకు, ముద్దగా మధ్యలో టైం లేదు కదా. టైం లేదు, టైమింగ్ ఉంది కదా. సూపర్ ఎక్స్ట్రాడినరీ టైమింగ్. ఓకే థ్యాంక్స్ తమ్ముడు, ఆల్ ది బెస్ట్. రాస్తాను అన్న. మన 7వ వీడియో ఎలా అనిపించింది మీకు? అదే ఫస్ట్ అన్నా కదా, అదే మనందరం కలిసి కూర్చొని ఎదురుగా నాన్ వెజ్ లేకపోతే ఏదో కొత్తగా ఉంది నాకు. అభిరామి గారు హౌ వాస్ ద ఇంటరాక్షన్? అదేంటి ఆయన ఓన్లీ నాన్ వెజ్, వెజ్ ఉంటే వీడియో చూడలేదా? మనోడి దగ్గర మా అందరికి కొంచెం మిస్ అయింది. నాకైతే వాటర్ లాంటి చూడలేదు, ఏంటంటే స్ట్రాబెట్ లాగే పోయినట్టు అందుకే మర్చిపోయింది. హౌ వాస్ ద వీడియో మేడం? చాలా బాగుంది, చాలా ఫన్. థ్యాంక్ యూ. ఫైనల్ డైరెక్టర్ గారు తెలుగులో చేస్తారు అడుగుతారు. Thank you very much, Teja, for playing now. నెక్స్ట్ తెలుగులో ఇది అయిపోయింది డెబ్యూ. నెక్స్ట్ 2వ మూవీ చేసేటప్పుడు ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను. ఆడిషన్ తీసుకున్నాను. జస్ట్ ఈజ్ ఆస్కింగ్ ఆడిషన్ సార్ ఓన్లీ. అంటే ఆడిషన్ నచ్చితే క్యారెక్టర్ ఇస్తారని అది నువ్వు ముందు చెప్పలేదు. ఆడిషన్ చేస్తారా క్యారెక్టర్ ఇంట్రాక్షన్ సార్. Very nice. తీసుకో సార్ సార్ ఆడిషన్ సార్. థ్యాంక్ యూ అండి, మీరు మొత్తం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి వీడియో కలుగుతాను. గాడ్స్ అండ్ సోల్జర్స్ ప్రైజ్ లో వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, అండ్ పిన్ కామెంట్స్ లో లింక్ ఉంది, చూడండి. ఎలా ఉందో ఆ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఎవడైనా నీ మీద రాయి విసిరితే నువ్వు వాడి మీద పువ్వు విసిరు, కానీ వాడే మళ్ళీ నీ మీద రాయి విసిరితే ఆడమ్మ అదే పోలకుండితే వాడి తల పగలకూడదు, చేస్తాడు. మనం చిన్నప్పుడు స్కూల్లో ఎప్పుడో ఒక టీచర్ అడుగుతూనే ఉండేవారు, పెద్దయ్యాక ఏమవుతావు, పెద్దయ్యాక ఏమవుతావు అని. అందరం ఏదేదో సమాధానాలు చెప్పేవాళ్ళు. మనలో ఎంతమంది మనం చిన్నప్పుడు అనుకున్నది పెద్దయ్యాక అవ్వగలిగాం? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వదిలేండి, లాస్ట్ ర్యాంక్ వచ్చిన వదిలేండి, ఈ మధ్యలో 80% ఉంటారు కదా మనలాంటి వాళ్ళు. ప్రస్తుతానికి వచ్చిన పని ఏదో చేస్తూ ఏదో ఒక రోజు కళ నెరవేర్చుకునే అవకాశం దొరుకుతుంది అని ఎదురు చూస్తుంటారు. మీరు అందులో ఒకళ్ళైతే ఈ సినిమా మీకోసం. ఈ సినిమా మీ అందరిది. అందుకే మా సినిమా రిలీజ్కి 1 వారం రోజులు ముందే మీకు చూపిద్దాం అనుకుంటున్నాం. మీకు అలా చూడాలంటే
గాడ్స్ అండ్ సోల్జర్స్ ట్రైలర్ కింద మీ ఊరు, మీ పేరు, మీ కాంటాక్ట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, ఇన్స్టా ఐడి కానీ ఏదైనా పర్లేదు మీరు కమెంట్ చేస్తే మా గాడ్స్ అండ్ సోల్జర్స్ టీం మిమ్మల్ని రీచ్ అవుతుంది అండ్ మీ దగ్గరలో ఉండే సిటీలోని మీకు ప్రీమియర్ వేసి చూపిస్తాం. కత్తి పట్టుకున్న వాడు చావు కత్తితోనే అంటారు, కానీ భవిష్యత్తులో ఎవరో కత్తి పట్టుకోకూడదు అని కొంతమంది కుర్రాళ్ళు కత్తి పట్టుకుంటే అదే గాడ్స్ అండ్ సోల్జర్స్. కానీ వాళ్ళ చేతిలో ఉన్నది కత్తి కాదు, కాంపాస్.